హలో ఒరేడమ్మక్కడ మడ మళ్ళీ వాచ్మెన్ అంటున్నాడు ఈడెవడా ఇంకెవడు పార్లోడ్ అయి ఉంటాడు. హలో హలో ఎస్ నేనే ఐ వాచ్మెన్ ఉండు ఓనర్ కి గివింగ్ మాట్లాడు. హలో పార్ట్నర్, ఐ పీకే యువర్ బిల్ కింటర్ ఓకే వాట్ నాట్ ఓకే వై yes he given advance of course it's glucose we not send antiques wait I ask my watchman రే వాచ్మెన్ అర్జెంట్ గా బొమ్మ పంపిస్తారా లేకపోతే తీసుకున్న అడ్వాన్స్ తిరిగి ఇస్తారా అని అడుగుతున్నాడు. హలో హలో ఐ తీసుకున్న అడ్వాన్స్ తిరిగి గివింగ్ నో అలవాట్స్ బొమ్మ సెండింగ్ ఆ లేడీ ఆఫీసర్ నిన్ను బొక్కలోకి సెండింగ్, అక్కడతో నీ పని ఎండింగ్. నువ్వు సైలెన్స్ ప్లీజ్. ఎవరక్కడ? ఈ బొమ్మ కట్టొస్తున్న ఆ బొమ్మని ప్లీజ్. ఏడు ఎలాగైనా నా పెళ్లి అయిపోవాలయా. ఓహో అమ్మాయిల ఫోటోలు చూపెట్టు. ముందు పెసర టుప్పు తెలిపించా. నీ తిండి తగల ఎవరే సుబ్రా. ఏంట్రా లోపల ఏముందిరా? నిక్కరుంది. ఈ ఎదవేటకారం మరింతలేక నీ పిల్లం సింగపూర్ వెళ్ళిపోయింది. నా పిల్లం ఊసి నీకు ఎందుకురా? సర్లేరా 1/2 పెసరట్టు పట్టురా. ఇదిగా వడేవర్లా నీకు ఊర్లో పిల్లని ఇవ్వడానికి భయపడి చేస్తున్నారా? నేనేమన్నా వీరప్పని వియ్యనుకున్నా కాదా, దుర్యోధనుడు దోతవే. నీకు పిల్లని ఇస్తే ఆ పిల్లనితో కాపురం చెయ్యాలా లేక సూర్య గారితో గుండి గీయించుకోవాలా అని భయపడుతున్నారు. అంటే వాడి చావు నా పెళ్లి ఒక్కసారేనన్నమాట. వాడు చస్తేనే గానీ నాకు కళ్యాణ యోగం లేదన్నమాట. వాడు నా పెళ్లి పందిరికి ఫిలమెంట్ లేని బలువు అయిపోయాడు. నా సోమరంగడికి తలుపులు లేని కిటికీ అయిపోయాడు. నీచుడు నికృష్టుడు అని ఎప్పటికీ నేనన్నాను. నా దుర్యోధనుడు 99 మందికి అన్నయ్య, ధృతరాష్ట్రుడి కొడుకు, అభిమాన ధనుడు. అభిమానించే వాళ్ళకి కొంగు బంగారం, ద్వేషించే వాళ్ళకి దొంగ బంగారం. ఒరే కంగారు పడకరా, వచ్చింది కౌరవుడు కాదు కారు. నమస్కారం అండి. నమస్తే. ఎవరింటికి వచ్చారు? నేను కొత్తగా వచ్చిన టీచర్ నండి. నా పేరు శశి. మరి ఇక్కడ దిగారే? ఇప్పుడే ఊళ్ళో కడుగు పెట్టాం కదండి, అమ్మవారిని దర్శనం చేసుకుని వెళ్దామని. అది మీ వల్ల కాదులే అమ్మా. ఈ ఊర్లో సూర్య అని ఒక పొగరబోతు మోతుపోరు ఉన్నాడు. ఆడే ఈ గుళ్ళో పూజలు జరగకూడదని గుడి తలుపులు మూయించేశాడు. గుడి ముయించేశాడా? మరీ మొరటోళ్ళ ఉన్నాడే, గుడి తలుపులు ముయించడం ఏంటి? ఆడికి ఆడాలన్నా ఆడదేవతలన్నా పడదమ్ము. ఏం చెప్పమంటావమ్మా ఆడి గురించి? ఆడి గురించి నాకు పెళ్ళి అవ్వట్లేదు. వీడికి పెళ్ళి అయింది, పెళ్ళమేమో సింగపూర్ వెళ్ళిపోయింది. గుడి తలుపులు మూసేశారు. ఊళ్ళో వాళ్ళందరూ మొగుళ్ళు పట్టుకుని పూజలు లేకుండా పోయినాయని తిడుతున్నారు. అయినప్పటికీ ఆడు మాత్రం మద్యం తాగుతూ అడ్డమైన తిరుగుళ్ళు తిరుగుతూ అచ్చోసి రాంబోతులాగా ఊళ్ళో తిరుగుతున్నాడు. ఆ దుష్ట దుర్యోధన దౌర్భాగ్య దామోదర. టీవీ చూడాలనుందా? కూర్చో. మన భారతంలో కౌరవులు పాండవులు రాజ్యాలు టీవీలో సినిమా పాటలు వస్తున్నాయి. టీవీ ఆన్ చేయి. వస్తున్నా. తన సైన్యంతో దండెత్తి వచ్చాడు. అప్పుడు మన రాజసింహుడు తెలివిగా ఈ సొరంగ మార్గం గుండా తన సేనలతో శత్రు సైన్యం మీదకి మెరుపు దాడి చేశాడు. అయ్యో టీవీ ఆపేసావయ్యా. అదిగో ఆ కిటికీలోంచి పక్కింటి వాళ్ళ టీవీ కనిపిస్తుందిగా, చూడు. ఎందుకయ్యా మన టీవీ వేయి. వాళ్ళ టీవీ కనిపిస్తుంటే ఇంకా మన టీవీ ఎందుకో కరెంట్ దండగా. ఓరి నా మనవడో, నా కొడుకును మించిపోయావురా. ఏమన్నా? నువ్వు చాలా తెలివైన వాడివి అంటున్నానయ్యా. అమ్మా, నాకు జరిగిన అన్యాయానికి మీరే న్యాయం చెయ్యాలి. ఏమిటి నీకు జరిగిన అన్యాయం? ఎన్నో ఏండ్లుగా నేను నా యజమాని దగ్గర పనిచేస్తున్నాను. నా బలహీనత తెలిసి కూడా హఠాత్తుగా నన్ను ఉద్యోగాల నుంచి తీసేశాడు. నేను తినే ఫుడ్డులో మట్టి కొట్టేశాడు. ఈ అభాగ్యుని ఆకలి కేకలు, గుండె మంటలు, ఆ దుర్మద అంత ధనవంతు. నీ డైలాగ్ లాపు. నీ ఉద్యోగం ఊడిపోయింది అంతేగా. పద లోపలికి. ఎక్కడ జస్టిస్ జగన్నాథం గారు తాను న్యాయమూర్తి అయి ఉండి ఒక పేదవాడికి అన్యాయం చేస్తారా? ఎవరమ్మా నువ్వు? ఎందుకలా ఆవేశంగా అరుస్తున్నావు? ఈనాటి సమాజంలో అధర్మాన్ని అన్యాయాన్ని ఎదుర్కొనే మనిషిని. ఇతన్ని హఠాత్తుగా ఉద్యోగంలోంచి ఎందుకు తీసేశారో అడగడానికి వచ్చాను. విషయం తేల్చుకోవడానికి వచ్చాను. ఇంటి పని వంట పని ఒళ్ళు దగ్గర పెట్టుకుని చూసుకోరా అని వాడికి ఉద్యోగం ఇచ్చారు. కానీ నాటకాల పిచ్చితో తన బాధ్యతలు మరిచిపోయి ప్రవర్తించడం వలన వాడిని ఉద్యోగంలో నుంచి తీసివేశాను. నాది నాటకాలు పిచ్చి కాదు సార్. నేను పనులు మానేసి డైలాగులు చెప్పడం లేదు. కాఫీ కలుపుతున్నా, కూర తరుగుతున్నా. నాలోని కళాకారుడు కుదురుగా ఉండకపోవడం వల్ల అప్పుడప్పుడు అలా రెచ్చిపోతుంటాను. తప్ప అమ్మా? అంత మాత్రాన
నీ ఉద్యోగం తీసే హక్కు ఆయనకి ఎక్కడుంది? నన్ను అడుగుతారేమిటి? ఆయన అడగండి. ఉద్యోగం ఇచ్చిన నాకు తీసేసే అధికారం ఎందుకు లేదు? లేదు యువర్ ఆనర్, అకస్మాత్తుగా పనిలోంచి తీసేసే అధికారం మీకు లేదు. ఒక్క నెల నోటీసైనా ఇవ్వకుండా ఏ యజమాని తన పనివాణ్ణి తీసేయడానికి వీల్లేదు. దట్స్ ఆల్ యువర్ ఆనర్. ఓహో, వండర్ఫుల్ వండర్ఫుల్, బ్రహ్మాండమైన ఆర్గ్యుమెంట్ మా. ఈ పాయింట్లన్నీ ఆయనకి తెలియవు. కొంచెం గట్టిగా అడగండి, నా ఉద్యోగం నాకు ఇచ్చేశారు. నువ్వు నోరు మీద వెళ్తా. అతిగా వాగామంటే ఉద్యోగంలో నుంచి కాదు, ఊళ్ళో నుంచి గంటించి వేయగల జాగ్రత్త. అబ్జెక్షన్ యువర్ ఆనర్, మీరు వ్యక్తిగతమైన ద్వేషంతో మాట్లాడుతున్నారు. ఆల్ రైట్ అబ్జెక్షన్ సస్టైన్. మీ ఆర్గ్యుమెంట్స్ చాలా పవర్ఫుల్ గాను కన్విన్స్ గాను ఉండటం వలన అతను ఉద్యోగంలో చేర్చుకుంటూ కేసు ఎత్తివేయడమే. థ్యాంక్ యూ వెరీ మచ్ డాడీ. అమ్మా, మీ ఆర్గ్యుమెంట్ కి సార్ అదిరిపోయారు. జస్టిస్ జగన్నాథం కూతుంటే ఏమనుకున్నారో బడుద్దాయి. ప్రత్యర్థులు ఎవరైనా ఆర్గ్యుమెంట్ లో చిత్తు చేసేయగలరు. కరెక్ట్ సార్. అసలు అమ్మాయి గారు లా చదివి కోర్టు హాల్లోకి ఎంటర్ అవుతే వారం తిరగకుండా టాప్ మార్చేస్తారు. నువ్వు పని మానేసి కూర్చుని హరికథలు చెబితే నీ టాప్ పైకి లేచిపో. వెల్ సెడ్. వద్దు సార్, కాఫీ కావాలి సార్. ఫ్రెష్ గా వేడిగా త్వరగా. ఒక్క క్షణం.